దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి యోసేపు అన్నదమ్ములు అమ్ముతారు ఆ ఫరో పోతీఫరోకి. ఆ పోతీఫరో ఇంట్లో ఉంటాడు. ఆ పోతీఫరో ఆ దేశంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడును, రాజ్య సంరక్షక సేనాధిపతి పోతీఫరు ఒక ఐగుప్తీయుడు. రాజు సంరక్షక సేనాధిపతి అయిన అంటే ఈయన ఒక కమాండర్, ఒక పెద్ద ఆర్మీ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి పోతీఫరు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు యెహోవా యోసేపుకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఎంట నుండెను. యెహోవా దేవుడు యోసేపునకు ఎక్కడికి వెళ్ళప్పటికీ తోడుగానే ఉంటున్నాడు. తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. అన్న చేతుల్లో నుంచి తప్పించాడు, అన్నదమ్ముల చేతుల్లో నుంచి తప్పించాడు. అన్నలందరూ ప్లాన్ చేశారు ఈయన చంపేద్దాం, ఈయన ఉంచొద్దు అని, కానీ తప్పించాడు. తప్పించినప్పుడు వాళ్ళు అమ్మేశారు పోతీఫరు ఒక సైన్యాధిపతికి. ఆ పోతీఫరు ఇంట్లో పనివాడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కనుక తన ఇల్లు వర్ధిల్లుచు ఉన్నది. నువ్వు ఏ గృహంలో ఉంటే ఆ ఇల్లు వర్ధిల్లాలి ప్రియమైన దేవుని కుమారుడా. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు వర్ధిల్లాలి, ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి, సంతానాభివృద్ధి కలగాలి, ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళ బిడ్డలు ఉండాలి. వాళ్ళు ఏ చీకు చింత అసమాధానం ఉండకూడదు, సమాధానంతో నిండి ఉండాలి. ఇదిగో యోసేపుకు తోడైన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. అయితే యోసేపు నిమిత్తం ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. చూడండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడంటే ఇంకనో. అయితే ఎంత నువ్వు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి. చూడండి దేవుని బిడ్డలారా. మరి యోసేపు ఆ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు చాలా రూపవంతుడు, సుందరుడై, యవనస్తుడై ఉన్నాడు. అయితే ఆయన మీద ఆయన భార్య కన్ను వేసినందుకు ఆయన అంటున్నాడు కదా, నేనెట్లు ఇంత దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా నేను ఉండదును, నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. చూసారా? అంచేతనే దేవుడు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులు ఒక యోసేపును బట్టి ఐగుప్తులు రాజును దీవించాడు, ఆ రాజు తనకు సైన్యాధిపతిని దీవించాడు, తన కుటుంబాన్ని దీవించాడు. కానీ ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. తన భార్య అయినటువంటి రాజు భార్య, ఓ సైన్యాధిపతి భార్య ఆయనను పలుమార్లు హింసించినప్పటికీ కూడా ఎక్కడ కూడా పొరపాట్లు ఇవ్వలేదు, పొరపాటును కూడా తావు ఇవ్వలేదు. చెడుకి పాపానికి దూరంగా ఉన్నాడు. పారిపోయాడు, పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అయితే ఆయన జైల్లో వేశాడు. జైల్లో వేసినప్పటికీ కూడా దేవుని కటాక్షం ఆయన మీదే ఉంది. ఆ జైలు అధికారి కూడా సమస్తం కూడా అప్పగించాడు. చూడండి దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేయగలడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము, నిన్ను బట్టి నీ గ్రామం, నిన్ను బట్టి నీ వీధి, నిన్ను బట్టి నీ దేశమే ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నీ ప్రవర్తన, నీ భక్తి, నీ సత్ప్రవర్తన బట్టి. కాబట్టి ప్రేమైన దేవుని కుమారుడా, నువ్వు నీ వస్త్రాలు మార్చుకొని పరిశుద్ధంగా జీవించి యోసేపు వలె ఉండి గొప్ప దీవెనలు పొందుకోమని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.